వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఇంటికి వెళ్లారు వీళ్ళిద్దరూ. అసలు ఏం జరుగుంటుంది, అసలు కార్తిక్ దీప ఎలా రెస్పాండ్ అవుతున్నారో అర్థం కావట్లేదు గ్రాని అని చెప్పి అంటూ ఉంటే, అయినా పీకల దాకా వచ్చే ప్రాబ్లంని నెత్తి మీద పెట్టుకోవడం అంటే ఇదే. అయినా ఆ దీప మెడలో తాళి ఎందుకు లాగేవే, అసలు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావో కూడా అర్థం కాని విషయం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఇలాంటి నెత్తి మీదవే వస్తాయి. అందుకే నోరు మూసుకొని ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి అని చెప్పి ఇంకా పారిజాతం ఏమో నోటుకొచ్చినట్టు తిడతా ఉంటే, ఏంటి గ్రాని నువ్వు కూడా వాళ్ళలాగా మాట్లాడుతున్నావు, అది నన్ను రెచ్చగొట్టింది, పైగా ఆ తాళి నాది, నా తరఫున బాబా దాని మెడలో కడిగితే నేనేమన్నా రెస్పాన్సిబిలిటీనా, పైగా ఆ తాళిని చూసుకొని తెగ పొగరుతో ఊగిపోయింది, అందుకే నేనెందుకు ఊరుకుంటాను, అందుకే లాగిపడేశాను అని చెప్పి జ్యోత్స్న ఆ రెక్లెస్కు సమాధానం చెప్పేసరికి, ఏదేమైనా ఇప్పుడు చూసావుగా మీ తాత మీ నాన్నని మీ అమ్మని వెంటబెట్టుకుని వెళ్ళాడు ఆ కార్తిక్ గాడికి క్షమాపణ చెప్పడానికి. ఇప్పుడు ఆ కార్తిక్ గాడు ఎంత శివతాండవం చేస్తావో అసలు వాడికే తెలియదు అని చెప్పేసి ఇంకా అలాగా ఇరిటేట్ అవుతూ ఉంటే, ఈలోపు ఇంకా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు వస్తున్నారు గ్రాని అని చెప్పేసి అంటది ఇంకా జ్యోత్స్న. అయితే వచ్చిన తర్వాత ఏమైంది, కార్తిక్ గాడు సారీని యాక్సెప్ట్ చేశాడా, దీప ఏమంది, మీ ఆడపడుచు ఏమైనా తిట్టిందా అని చెప్పి పారిజాతం సుమిత్రని అడుగుతూ ఉంటే, తప్పు మన వైపు ఉంది కాబట్టి తలదించుకునే రావాలి, వాళ్ళు ఒకవేళ ఏదైనా మాటలన్నా నోరు మూసుకొని పడాలి అంతే, అంతకు మించి వేరే ఆప్షన్ ఉండదు కదా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉండేసరికి, ఏదేమైనా ఈ విషయంలో మిమ్మల్ని ఏమనకుండా ఉండలేకపోతున్నాం, అసలు వాళ్ళకి సారీ చెప్పడమే దండగా అన్నట్టు మాట్లాడేసరికి, ఈ ఇంటికి ఉన్న అరిష్టాలు చాలా తెగారు, ఎంత దారుణంగా మారిపోతున్నాయో పరిస్థితులు రోజు రోజుకి మీరే చూస్తున్నారుగా. ఈ విషయంలో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకే తప్పు చేసిన పాపానికి పరిహారంగా ఆ దీపకి అలాగే కార్తిక్కి క్షమాపణ చెప్పాలని వెళ్ళాను అని చెప్పేసి ఇంకా అలా వెళ్తారు. ఇక అలా అన్న తర్వాత ఏదేమైనా సరే సారీ యాక్సెప్ట్ చేశాడా లేదా అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అడుగుతుంది. అనేసరికి లేదు చేయలేదు అని చెప్పి అంటే, వాళ్ళకి ఎంత పొగరు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది. పొగరు కాదు, ఆత్మాభిమానం. ఎవరి మెడలోనైనా అలా తాళి లాగేస్తే ఎంత బాధగా ఉంటుందో నువ్వు ఊహించలేవులే జ్యోత్స్న, ఎందుకంటే నీకు పెళ్లి కాలేదు కదా, అది మరొక ఆడదానికి మాత్రమే ఆ బాధ అర్థమవుతుంది. అయినా సరే ఈ విషయంలో కార్తిక్ ఒక కండిషన్ పెట్టాడు అని చెప్పి అనగానే, కండిషనా, ఏంటా కండిషన్ అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న చాలా ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటుంది. అడిగేసరికి, కండిషన్ పెట్టడం ఏంటండి, వాడు సారీ యాక్సెప్ట్ చేస్తే చేయాలి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలి, అంతేగాని కండిషన్లు పెట్టడాలేంటి అని చెప్పేసి పారిజాతం అనేసరికి, చెప్పానుగా నీ నోటికి కాస్త తాళం వేయమని, అందుకే నోరు మూసుకుని కూర్చోమనేది. అయినా తప్పు చేసింది మనం, తప్పు చేసిన దానికి పరిహారంగా ఏదో చేయాలి కదా, అందుకే మన ఇంటి అందరి తరఫు నుంచి నేను హామీ ఇచ్చాను, అలాగే ఆ కండిషన్ని నెరవేరుస్తానన్నాను అని చెప్పి అనగానే, సరే అయితే ఆ కండిషన్ ఏంటి అని పారిజాతం అడుగుతుంది. ఏమో చెప్పలేదు అని చెప్పి శివనారాయణ అనేసరికి, అదేంటండి కండిషన్ పెట్టినప్పుడు అదేంటో చెప్పాలి కదా అని చెప్పి అనేసరికి, రేపు చెప్తానన్నాడు అన్నాక, ఏం మాట్లాడుతున్నారు, అసలు కండిషన్ పెట్టడం ఏంటి, ఆ కండిషన్ని మీరు ఒప్పుకోవడం ఏంటి, మళ్ళీ అది వెంటనే చెప్పకుండా రేపు చెప్తాననడం ఏంటి అని చెప్పి అనేసరికి ఇంకా పారిజాతాన్ని తిడతాడు. ఇంకా నీ ఇదితో మమ్మల్ని ఇంకా ఇరిటేట్ చేస్తున్నావు, అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అది అని చెప్పేసి తిడతాడు. అందరికీ నువ్వే రేపు చెప్తాడు, లేదు ఈ లోపు నువ్వే కనుక్కోవాలి అనుకుంటే కార్తిక్ గడికి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పేసి ఇంకెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ అయిపోద్ది. నైట్ అయిన తర్వాత శౌర్య ఏమో, అమ్మ నువ్వు ఎందుకు నాకు నువ్వు సరిగ్గా జోకొట్టలేదు అని చెప్పి అనేసరికి, ఇక చాలు పడుకో శౌర్య, పొద్దున పూటేమో 9 స్కూల్కి అయితే 8 లెగుస్తున్నావు, నీ బట్టలు నువ్వు కూడా ఐరన్ చేసుకోకుండా ఉంటున్నావు, ఇక నాన్న హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆ యూనిఫామ్ ఏదో రెడీ అయ్యి వెళ్తున్నావు, లేదంటే నువ్వు వెళ్ళేటప్పటికి 9:30 అయ్యేది అని చెప్పేసి ఇంకా దీప మాట్లాడుతూ ఉండేసరికి, అమ్మ నాకు డౌట్, నేనంటే 8 లేసి లేట్గా రెడీ అవుతున్నాను, మరి నువ్వు 8 ముందే లేస్తున్నావు కదా, అప్పుడు నువ్వే నా యూనిఫామ్ని అరేంజ్ చేయొచ్చు కదా అని చెప్పి అనేసరికి కార్తీక్ వచ్చి, అమ్మ పని నీ అంత ఈజీ కాదు కదా, నువ్వంటే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతావు, కానీ అమ్మ అలా కాదు కదా, నానమ్మని చూసుకోవాలి, చిన్న నానమ్మని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, ఇంటిని చక్కదిద్దుకోవాలి, నీ గురించి కూడా ఆలోచించాలి, మరి ఇన్ని చేస్తున్న అమ్మకి రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పు, అందుకే నేను హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా కార్తీక్ అయితే ఆ మాటకి, సారీ అమ్మా నన్ను క్షమించు, రేపటి నుంచి అర్లీగా లేసి నేను నా యూనిఫామ్ రెడీ చేసుకుని వెళ్తాను సరేనా అని చెప్పేసి అంటది. శౌర్య గుడ్ గర్ల్ అని చెప్పి అనగానే, ఇక్కడ నిద్ర పట్టట్లేదమ్మా, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి పడుకోనా అని చెప్పి అనగానే సరే అని చెప్పి అంటది ఇంకా దీప. శౌర్య వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బావా ఇప్పుడైనా చెప్తావా అని చెప్పి అడుగుతుంది దీప కార్తిక్ని.
ఏం చెప్పాలి మరదలా నీకు? ఏది జ్యోత్స్న మేడం సారీ చెప్పడం గురించా అని చెప్పి అనగానే, వెటకారాలు చాలే బావా, అసలు నువ్వు రేపు ఏ కండిషన్ పెట్టబోతున్నావో నాకు అర్థం కావట్లేదు, అది ఏంటో చెప్పు అని చెప్పి అనగానే, లేదు ఇప్పుడు చెప్పను, రేపు అందరి ముందు చెప్తాను అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు బావా, నాకు కూడా చెప్పకుండా ఉండడం ఏంటి అని చెప్పి అంటది దీప. లేదు, కొన్ని విషయాలు కొన్నిసార్లు అందరికీ కలిసే తెలియాలి, అప్పుడే తెలుస్తుంది అని చెప్పి అనగానే, ఇంకా సరే ఏం మాట్లాడబోతున్నాడు, అసలు రేపు పొద్దున బావ ఏం చెప్పబోతున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి దీప తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయ్యిద్ది. మార్నింగ్ అయ్యేసరికి పారిజాతం ఏమో హాల్లో కూర్చొని ఇక లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. 1 2 అని, ఇది అడుగుతాడా ఇది అడుగుతాడా ఇది అడుగుతాడా ఇది అడుగుతాడా అని చెప్పి. ఈలోపు శివనారాయణ వచ్చి, ఏంటి పొద్దున్నే లెక్కలు వేసుకుంటున్నావు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలని డిసైడ్ అవుతున్నావా అని చెప్పేసి అన్నట్టు వెటకరంగా మాట్లాడేసరికి, ఈ టైంలో వెటకరాలు ఏంటండి మీకు? ఆ కార్తిక్ గాడు ఏమడుగుతాడా ఏంటా అని అస్సలు అర్థం కావట్లేదు. అగ్రిమెంట్ గురించా ఆస్తి గురించా అని తెగ తలబద్దలు కొట్టుకుంటున్నాను అనగానే, వాడు అగ్రిమెంట్ గురించో ఆస్తి గురించో అడిగేవాడైతే అగ్రిమెంట్ గురించి ఖచ్చితంగా ముందే క్యాన్సిల్ చేసుకునేవాడు. అలాగే ఆస్తి గురించి అయితే మొన్న శ్రీధర్ వాళ్ళమ్మ తరఫు నుంచి నోటీస్ పంపించినప్పుడు సైలెంట్గా ఉండేవాడు. ఆ రెండూ కాదు ఇంకేదో అడుగుతాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా సుమిత్ర అందరూ వచ్చేస్తారు కిందకి. ఈలోపు ఇంకా కార్తీక్ అలాగే దీప కూడా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత, దీప అందరికీ నువ్వు కాఫీలు తీసుకురా, నేను కార్ క్లీన్ చేస్తానని చెప్పేసి కార్ తాళాలు తీసుకెళ్తుంటే, ఒక నిమిషం అని చెప్పేసి శివనారాయణ ఆపుతాడు. మీ పనులు తర్వాత, ముందు నిన్న పెట్టిన కండిషన్ గురించి చెప్పు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత, దానికి మీరు ఒప్పుకోరలేండి సార్, ఎందుకు వచ్చిన గొడవ, అందుకే నేను నా పని చూసుకుంటాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే, లేదు చెప్పానుగా, నిన్న నా మనవరాలు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఖచ్చితంగా నేను ఈ విషయంలో పరిహారం చేసుకోవాల్సిందే, నా కుటుంబం తరపున నేను చెప్తున్నానని చెప్పానుగా, ఈ శివనారాయణ మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని చెప్పేసి అంటాడు ఇంక శివనారాయణ. వద్దులేండి వదిలేమన్నానుగా అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతుంటే ఇంక సుమిత్ర ఆపేసి, లేదురా ఈ విషయంలో మేము ఊరుకోము, మేము ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, ఇప్పటికే నా కూతురికి శాపనార్థాలు ఎక్కువైపోయినాయి, అలాగే తనకి అశుభ కార్యాలే జరుగుతున్నాయి తప్ప శుభకార్యాలు ఈ ఇంట్లో జరగట్లేదు, దానికి కారణం నా కూతురు కాకూడదు, ఇంకా పైగా నా కూతురు నీ పెళ్ళం ముందు ఇక తలదించుకొని బతికే పరిస్థితి కూడా రాకూడదు, అలా జరగకూడదంటే నువ్వు ఏం అడుగుతావో అడుగు అని అంటే, ఇక అయితే అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను, చేయాల్సిందే మీరందరూ అని అంటే, సరే చెప్పు అని చెప్పి, నా భార్య తరఫున నేను మాటిస్తున్నాను అని చెప్పేసి దశరథ అంటాడు. అలాగే నా కొడుకు తరఫున నేను మాటిస్తున్నాను, నువ్వేమనుకుంటున్నావు అది నిస్సందేహంగా చెప్పు అని చెప్పి శివనారాయణ కూడా అంటాడు. ఇక ఆ మాటకి సరే అయితే అడుగుతున్నాను అనగానే, సరే చెప్పు అడగండి అని అంటారు. అన్న తర్వాత కార్తీక్ ఏమో, నాకు దీపకి పెళ్లి చేయండి అని చెప్పి అంటాడు. అంతే కదా, ఇది చాలా చిన్న విషయం కదరా, సుమిత్ర నువ్వు వెళ్ళి పసుపు తాడు తీసుకురా అని చెప్పి అనగానే, ఇంకప్పుడు వెళ్ళబోతుంటే, ఇలా కాదు, ఇలా అయితే నా భార్య మెడలో ఆల్రెడీ ఇంటి దగ్గర నేను పసుపు తాడు కట్టాను, పసుపు కొమ్ము కట్టాను, ఇప్పుడు అదే తాళి కట్టేవాడిని, అలా కాదు, మా ఇద్దరికి పెళ్లి చేయడం అంటే చాలా గొప్పగా చేయాలి, అది కూడా వాళ్ళ అమ్మ నాన్నల చేతుల మీదుగా చేయాలి అనగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు అందరూ. పారిజాతమేమో తిట్టిద్ది, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీ గురించి, ఇప్పుడు మేమందరం కలిసి సచ్చి పైకి వెళ్ళమంటావా ఏంటి, ఇప్పుడు అలా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకురమ్మంటావా ఏంటి, అయినా తీసుకొచ్చిన వాళ్ళు దాని కన్న తల్లిదండ్రులు కాదు కదరా, అప్పుడు ఎలా ఇచ్చేయమంటావు మమ్మల్ని, అది ఇది అని చెప్పి నోటికి వచ్చినట్టు తిడతా ఉంటుంది. ఇదిగో నువ్వు నోరు మేకపోతే నీకు ఖచ్చితంగా దండన పడిద్ది, కార్తిక్ గారి సంగతి తెలుసుగా నీకు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. మరి ఏం చేయమంటారండి, వాడు నోటికి వచ్చినట్టు అడుగుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి అంటది పారిజాతం. అలా కాదు, నువ్వు నోరు మూసుకొని కళ్ళు చెవులు మాత్రమే ఓపెన్ చేయి అని చెప్పి శివనారాయణ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ మాటకి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోద్ది. సరే అయితే ఆ మాటకి మీరే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకురండి అని చెప్పేసి ఇంకా అంటది. అన్న తర్వాత ఇంకా అప్పుడు కార్తీక్, ఏంట్రా ఇది, నువ్వు అడిగిన మాట మేము ఎవరం చేయలేము, అలా ఎలా చేస్తాం చెప్పు, నువ్వు అడిగింది అసలు సాధ్యమవుతుందా అని చెప్పి అంటే, మరి అలాంటప్పుడు తాళి అనేది ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆడవాళ్ళు, అలాంటిది నా దీప కూడా తాళిని దండం పెట్టుకోకుండా అసలు మంచం కూడా దిగదు, అలాంటి మెడలో మనిషి మెడలో తాళి లాగేసిన జ్యోత్స్నని ఏమనాలి ఏమనుకోవాలి, అందుకే ఆ దేవుడే తనకి శిక్ష వేస్తాడులే అని చెప్పి అనగానే, లేదురా నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో మాకు సొల్యూషన్ చెప్పాల్సిందే, సొల్యూషన్ లేని దాన్ని అడిగి ఇది చెయ్యాలి అని అంటే మేము ఎక్కడి నుంచి చేస్తాం అని చెప్పి అనగానే, సరే అయితే తాళిని లాగేసిన చోటే పందిరి కట్టించి మాకు ఆ వేద మంత్రాల సాక్షిగా అగ్నిదేవుడి సాక్షిగా అన్ని రకాలుగాను శాస్త్రోక్తంగా అమ్మా నాన్నలుగా మీరిద్దరే నిలబడి తనకు పెళ్ళి నాతో చేయాలి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎవరు నిలబడాలి బాబా అని చెప్పి జ్యోత్స్న అడుగుతుంది. సుమిత్ర గారు ఇంకా దశరథ్ గారులే దీప తల్లిదండ్రులుగా నిలబడి మాకు పెళ్లి చేయాలి
అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక దీపతో సహా జ్యోత్స్న కూడా షాక్ అయిపోద్ది. ఇక రాబోయే కథలో మరి ఈ కండిషన్కి సుమిత్ర దశరథులు ఒప్పుకుంటారా లేదా అనేది తెలుసుకో